హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మా కాలేజ్లో కొత్త రూల్స్ పెట్టారనమాట అటెండెన్స్కి. అంటే ఇప్పుడు ఒక పీరియడ్ స్టార్ట్ అవ్వగానే వితిన్ 5 to 10 minutesలో మనం క్లాస్లో ఉండాలి, లేకపోతే మనకి అటెండెన్స్ ఇవ్వరట. ఈ రూల్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి చాలామంది ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అనమాట క్లాస్కి. వితిన్ 10 minutesలో రాకపోతే ఆ పీరియడ్కి వాళ్ళకి అటెండెన్స్ ఉండదు అనమాట. చాలామందికి ఆల్మోస్ట్ ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ పడట్లేదు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట రావడానికి. సో అప్పుడు అటెండెన్స్ వేయట్లేదు వాళ్ళకి. సో అందుకని అటెండెన్స్ తక్కువ అయిపోతుంది. నేనైతే క్లాస్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. యాజ్ యూజువల్గా మార్నింగే 7:55కి వెళ్ళానమాట క్లాస్కి. క్లాస్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఎవ్రీవన్ ఈజ్ రషింగ్ ఫర్ అటెండెన్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను అనమాట. మాకు కంటిన్యూస్గా 4 క్లాసెస్ ఈరోజు. ఇప్పుడు లంచ్కి వచ్చాను అనమాట. నేను ఈరోజు నా లంచ్ చికెన్ ఫ్రై. ఈరోజు కంటిన్యూస్గా 4 క్లాసెస్ జరిగాయి అనమాట. సో క్లాస్ వెళ్ళడానికి టైం సరిపోలేదు, అందుకని ఎక్కువ వీడియో తెలియదు. నేను రోజు లంచ్ చేసే క్లాస్ చాలా బిజీగా ఉందన్నమాట. లైక్ అక్కడ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో నేను ఈ క్లాస్ గురించి లంచ్ చేస్తాను. నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఖాళీ ఇచ్చి మళ్ళీ ఒక క్లాస్ పెట్టడం ఎందుకు, లేదు ఆ క్లాస్ ఇప్పుడే పెట్టి మిగిలిందంటే ఖాళీ ఇచ్చేయచ్చు కదా అని నాకు ఫీలింగ్. కానీ అలా జరగదే. అలా జరిగితే ఎంత బాగుంటుందో. నార్మల్గా మీకు ఫేవరెట్ ఏంటి? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది కూడా చికెన్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. మీ ఫేవరెట్స్ అయినా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. లంచ్ కలుగుతాను అలా. ఇప్పుడైతే నేను ఓఈ క్లాస్కి వెళ్తున్నాను. ఓఈ క్లాస్ మాకు సర్ ఆర్థర్ కాటన్ భవన్లో, అంటే సిబిలో. మాకు లంచ్ బిఫోర్ 2 periods ఖాళీ ఉన్నాయన్నమాట. తర్వాత లంచ్ ఆఫ్టర్ సిబిలో ఓఈ జరుగుతుంది. మాకు 2 hours ఖాళీలో నేను అసైన్మెంట్స్ రాసుకున్నాను అనమాట. ఇదే మా క్లాస్. ఇంకా ముందు క్లాస్ జరుగుతుందన్నమాట, అందుకే ఇంకా డోర్ తీసలేదు. ఇప్పుడైతే మాకు ఓఈ క్లాస్ అయిపోయిందనమాట. సో నాకు ఇప్పుడు 1 hour ఖాళీ. అంటే నేను 4 o'clockకి కాలేజ్ బస్లో వెళ్తాను. సో అందుకని ఇప్పుడు 3 అయిందనమాట. సో 1 hour ఇలా క్యార్సీ దగ్గర కూర్చొని టైం పాస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.